శశి గారు వేదికకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు అండ్ శశి గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. మనకి మైత్రిభూమి మేకర్స్ నుంచి మనకి ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ నమస్కారం అండి. కాంతార ఈ సినిమా గురించి కొంచెం గురించి కొంచెం బాగా మాట్లాడాలి. ఒకటి రిషబ్ సార్ ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ రోజు లాస్ట్ షాట్ చూస్తుంటే ఇప్పుడు ఇన్వాల్వ్ అన్నట్టు ఉంది సినిమా. ఎక్స్ట్రాడినరీ సార్. అండ్ ఆల్సో ఈ సినిమా చూసిన ఒక ముగ్గురు ఇంపార్టెంట్ వాడు చెప్పిన దాన్ని బట్టి స్పెల్ అని సింగిల్ ఒక్క వర్డ్ చెప్పారు. అందరూ ఎక్స్ట్రాడినరీ సినిమాని వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా నిజమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుందని పాన్ ఇండియా లెవెల్లో చాలా చాలా పెద్ద నెంబర్లు రికార్డ్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. అలాగే హీరోయిన్ ఒత్తిడి వస్తుంది. నేను మా సినిమాలో కూడా తన పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూసాం. ఎక్స్ట్రాడినరీ. మేము మా అన్న ఎన్టీఆర్ గారికి దగ్గరలో వచ్చి హీరోయిన్ ఎవరున్నా వాళ్ళని నెలల తరబడి ఎదిగితే తను ఒక్కటే కనపడింది మాకు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. సో అట్లీస్ట్ అన్న అంత కాకపోయినా 80% మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే ఈ సినిమాలో నెక్స్ట్ మాట్లాడాలంటే కాస్టింగ్, ఎక్స్ట్రాడినరీ కాస్టింగ్. వాళ్ళ డిఓపి వర్కింగ్ టెక్నీషియన్స్ వైజ్ డిఓపి కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీ కనపడుతుంది. ఇంకా కమింగ్ టు కొమ్మలే ప్రొడక్షన్స్, కొమ్మలే విజయ్ గారు, చెల్వగౌడ గారు ఇద్దరు 10 సంవత్సరాలు కష్టపడి అచీవ్ చేస్తే ఏదన్నా పెద్దోళ్ళు ఏదన్నా బిగ్ ప్లాన్ ఏదైనా అచీవ్ చేస్తే వాళ్ళు 10 అవసరం నయించాలన్నారు. 5 years లో they have achieved a lot. KGF 1, 2, మొన్న నరసింహ, అందుకు సహా ఇప్పుడు కాంతార 1, కాంతార 2, రేపు తీసే సినిమాలుగా ఆ లిస్ట్ చెప్పకూడదు. ఎక్స్ట్రాడినరీ సినిమాలు. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ వాట్ యూ హావ్ అచీవ్డ్. సూపర్. నెక్స్ట్ ఇక బొమ్మలే ఇవాళ మిస్ అవుతున్న క్లోజెస్ట్ ఫ్రెండ్ మా అందరికి, ఇక్కడ ఈవెంట్ లో మిస్ అవుతున్న విజయ్ గారికి ఎక్కడున్నా సరే సార్ ఆల్ ద బెస్ట్. మీరు ఆల్రెడీ కొట్టేసారులేండి. వీఆర్ మిస్సింగ్ యూ హియర్ ఇన్ దిస్ ఈవెంట్ అండి. మాకు బొమ్మలే ఫ్రెండ్స్ కి, మైత్రి మూవీస్ కి కామన్ ఫ్రెండ్, మా ఇద్దరికి బాగా క్లోజ్ చేసిన ఫ్రెండ్ ఇవాళ మిస్ అవుతున్నారు. చిన్న పర్సనల్ పని ఉండే ఆయనే ప్రశాంత్ పోతే అందరి గురించి మాట్లాడినట్టు ఉన్నా. ఇక మా అన్న గురించి ఆయన ఫ్రెండ్షిప్ రిషబ్ గారిని ఎన్టీఆర్ గారిని పక్కన చూస్తే రియల్లీ అసలుకి వాళ్ళిద్దరు ఎంత క్లోజ్, బ్రదర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్. అసలు వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఉన్నారంటే అసలు పర్సనల్ చూసే చెప్తున్నాం. అలాగే పర్ఫార్మెన్స్ కానీ ఏది కానీ ఎన్టీఆర్ గారి గురించి మీకు తెలుసు. ఇప్పుడు రిషబ్ గారి పర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ చేశారు ఈ సినిమాలో. అలాగే ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గారు వచ్చారు. మీరు అందరూ ఆయన మాట్లాడాలని ఎదురు చూస్తారు. అలాగే ఎక్కువ సాధనీయమన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా సినిమా గురించి 30 చెప్పాలి కాబట్టి షెడ్యూల్ పోయిన సినిమా అయిపోతుంది. మీరు ప్రామిస్ చేసినట్టు బెస్ట్ రిలీజ్, బెస్ట్ డేట్ రోజు మేము అనుకున్న దానికి అచీవ్ చేయడం అనుకుంటున్నాం. సినిమా అయితే ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్. కొమ్మలే ఫిలిమ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఆల్సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.